అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. నమస్కారం. మనకి శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం సబ్ డివిజన్కి సంబంధించి జీసిగడం పోలీస్ స్టేషన్లో 12వ తారీఖున ఒక కంప్లైంట్ వచ్చింది. దానికి సంబంధించి క్రైమ్ నెంబర్ 51/2025. సో కంప్లైంట్ ఏంటంటే మనకు డిఆర్ వలస దాలంరాజు వలస విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్లో ఉన్న శివాలయంలో నవగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటిలో కొన్ని డ్యామేజ్ అయిపోయి ఉన్నాయని చెప్పి కంప్లైంట్ వచ్చింది. సో దానిపైన మనకి టీమ్స్ను ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది జరిగింది. సో దానికి సంబంధించి ఈరోజు ఎవరైతే ఆ ఇన్సిడెంట్ చేశారో ఆ పర్సన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇతని పేరు వచ్చి వేమల రామకృష్ణ అలియాస్ కృష్ణ. ఇతను లోకలైట్, మన డిఆర్ వలస విలేజ్కి సంబంధించిన వ్యక్తే. సో ఈయనకేంటంటే 1999లో మ్యారేజ్ అవుతుంది. సో ఆ తర్వాత నుంచి కూడా కొంచెం ఇతనికి డ్రింకింగ్ అలవాటు ఉండడం, ఫ్యామిలీ డిస్ప్యూట్స్, వైఫ్ తోటి గొడవలు ఉండడంతో కొంచెం ఇబ్బందికరమైన బిహేవియర్ ఉంటుంది ఈయన వైపు నుంచి. దాంతోపాటు ఈయనకు పుట్టిన ఇద్దరు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఒక బాబు ఎవరైతే ఫస్ట్ డెలివరీ అవుతారో తను డెలివరీ అయిన తర్వాత చనిపోతారు, ఇంకొకరు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే చనిపోతారు. సో తర్వాత ఇతని బిహేవియర్ని బట్టి వాళ్ళ వైఫ్ కూడా ఇతనికి దూరంగా వెళ్ళిపోతాడు. ఇతను వదిలేసి 2022 సంవత్సరంలో వెళ్ళిపోతుంది. సో వీటన్నిటి బేసిస్ తోటి ఈయన ఏంటంటే దేవుడే నాకు ఈ అన్యాయం చేస్తున్నాడు, శివుడు అన్నవాడే లేడు, శివుడు నా పైన సరిగా లేకపోవడం వల్లే ఇది చేస్తున్నాడు అన్నట్లు ఈయన కంటిన్యూస్గా దేవుడిని తిట్టడం అన్నది ఒకటి కంటిన్యూస్గా జరుగుతుంది. సో ఇది మనకు విలేజెస్ చెప్పిన ఇన్ఫర్మేషన్ అండ్ ఇతనికి క్రాస్ వెరిఫై చేసినప్పుడు కూడా మనకు అదే కన్ఫర్మ్ అవుతుంది. దాని బేసిస్ మీద 11వ తారీఖు నైట్న ఇతను ఏం చేస్తాడంటే డ్రింక్ చేస్తాడు. డ్రింక్ చేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి ఇప్పుడు ఏదైతే మనం అక్కడ రాడ్ చూపిస్తున్నామో దీంతో అక్కడ లోపల విగ్రహాలన్నింటినీ పగలగొట్టడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మన టీమ్స్ అన్నీ ఆ రాడ్స్ పైన కావచ్చు లేదా సీన్ ఆఫ్ అఫెన్స్లో ఏదైతే ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేయడం జరిగింది. అతను ఇన్సిడెంట్ చేసిన తర్వాత ఒక మేడ పైన వెళ్ళి పడుకుంటాడు. సో అక్కడ కూడా మనకు ఆ సీన్ అక్కడ అన్ని రీకన్స్ట్రక్షన్ చేసి ఫింగర్ ప్రింట్స్ అన్ని కలెక్ట్ చేయడం జరిగింది. సో ఆ ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ అవుతున్నాయి. ఇతను ఏదైతే బాటిల్ వైన్ అదే ఆల్కహాల్ తాగాడో, మందు తాగాడో ఆ బాటిల్ స్పెసిఫిక్గా ఒక ఊర్లో మాత్రమే, ఒక షాప్లో మాత్రమే దొరుకుతుంది. సో ఆ షాప్ దగ్గర అతను వెళ్ళి ఆ రోజు మందు కొన్న ఫుటేజ్ కూడా మనకి సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరికింది. అండ్ అక్కడ డైరెక్ట్ విట్నెస్లు ఎవరైతే అది అమ్మారో వాళ్ళు కూడా మనకి కన్ఫర్మ్ చేస్తున్నారు. దీంతోపాటు అతను యూజ్ చేసిన ఐరన్ రాడ్ ఏదైతే ఉందో అది కూడా మనం కలెక్ట్ చేయడం జరిగింది. ఇది కాకుండా అతను టవర్ డంప్ అనాలిసిస్ మొత్తం చేస్తే అతను లాస్ట్ 1 month 20 days నుంచి కూడా మూవ్మెంట్ ఎక్కడెక్కడ చేస్తున్నాడు ఏంటనే దాన్ని బట్టి ట్రాక్ చేస్తే ఆ ట్రాక్ కూడా ఈ ఇన్సిడెంట్ తోటి మ్యాచ్ అవుతుంది. సో ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ కావచ్చు ప్లస్ మనకి విలేజర్స్ ఎవరైతే మనకి చెప్తున్న ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద సో ఈ ఇన్సిడెంట్ ఇతను చేసినట్లు జరుగుతుంది. దీనికి ఈ ఇన్సిడెంట్కి ముందు పాత ఇన్సిడెంట్ కూడా ఒకటి ఉంది. 2022లో సేమ్ టెంపుల్లోనే అక్కడ పూజారి ఎవరైతే దెందేటి జగదీశ్వరరావు అని ఉన్నారో ఆయన అప్పుడు పూజారిగా వర్క్ చేసేవాళ్ళు 2022లో కూడా. అప్పుడు ఆయన ఒక అయ్యప్ప మాల వేస్తారు. అయ్యప్ప మాల వేసి శబరిమల వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ టెంపుల్కి వచ్చేసిన తర్వాత టెంపుల్లో ఉన్న దేవుడి పటాలు, ఈ ఫోటో ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని డ్యామేజ్ చేసేయడం, పగలగొట్టడం జరుగుతుంది. అప్పుడు విలేజర్స్ అందరూ కూడా పిలిచి అతన్ని మాట్లాడి ఆ పూజారిగా తొలగిస్తారు అతన్ని. సో అప్పుడు రీజన్ ఏంటంటే అతను కూడా డ్రింక్ చేసి రావడం, దేవుడు అంటే కోపం ఉందన్నట్లు మాట్లాడడం, సమ్ రీజన్స్ తోటి అప్పుడు పగలగొట్టడం జరుగుతుంది. విలేజర్స్ ఏమో అతను పూజారిగా తీసేస్తారు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఒక 8 months తర్వాత 9 months తర్వాత మళ్ళీ విలేజర్స్ అది రిక్వెస్ట్ చేసుకొని మాట్లాడేసి అతన్నే మళ్ళీ పూజారిగా పెడతాడు. ఇప్పుడు ఈ పూజారి ఎవరైతే ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాడో అతని ఫ్రెండ్ ఇతను. సో వీళ్ళిద్దరూ కలిసి కూడా అక్కడ మందు తాగడం అనేది జరుగుతుంది గుడి బయట ఒక ప్లేస్లో. సో మన రిక్వెస్ట్ ఏంటంటే విలేజర్స్కి కావచ్చు లేదా టెంపుల్స్కి అన్నిటికీ కూడా ఇలాంటి వ్యక్తులు ఎక్కడైనా ఉంటే మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఒక ఇన్సిడెంట్ చేయడం వల్ల దాన్ని మొత్తం ఎలా ప్రొజెక్షన్ ఇస్తున్నారు అంటే ఏదో జరిగిపోతుందన్న ఒక ప్రొజెక్షన్ కొన్ని పేపర్స్లో కావచ్చు, కొన్ని మీడియా ఛానల్స్లో కావచ్చు వస్తుంది. బట్ యాక్చువల్గా జరుగుతున్నది ఏంటి, అక్కడ మీరు విలేజ్లో ఎవరినైతే టెంపుల్లో పెట్టారో వాళ్ళే ఇలాంటివి చేస్తున్నారు. లాస్ట్ టైం జలుమూరి ఇన్సిడెంట్ కూడా విలేజ్లో 2 వ్యక్తులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల అది మొత్తం క్రియేట్ చేశారు. అంతేకాని ఇక్కడ వేరే ఇంటెన్షన్స్ కానీ వేరే ఏం కానీ కనిపిస్తలేదు. కొంతమంది సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్ పేపర్స్లో కావచ్చు, మీడియా ఛానల్ డిజిటల్ మీడియాలో కావచ్చు కొన్ని అనవసరమైన కొన్ని మతాల మధ్య చిచ్చు రేపేలా కొన్ని న్యూస్ అన్నది కొన్ని సోషల్ మీడియాలో రాయడం అన్నది జరుగుతుంది. సో ఆ సోషల్ మీడియా ప్రొఫైల్స్ అన్నింటిని కూడా మనం ఐడెంటిఫై చేసాం. టోటల్గా ఇప్పటికి 12 సోషల్ మీడియా ప్రొఫైల్స్ని ఐడెంటిఫై చేసాం. ఎక్కడి నుంచి అయితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఎవరైతే పెట్టి దీన్ని డిస్టార్షన్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ లాగా ప్రొజెక్షన్ ఇస్తున్నారో వాళ్ళందరిపైన కూడా కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది.
ఎందుకంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రిలీజియన్, ఈ మతానికి సంబంధించి చాలా సున్నితమైన అంశం ఇది. మనకు ఫ్యాక్ట్స్ తెలియకుండా, నిజాలు తెలియకుండా ఏదో జరిగిపోతుందని రాయడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి మన రిక్వెస్ట్ అది. అండ్ ఈ డిఆర్ వలస విలేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శ్రీకాకుళం పోలీస్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు. జనరల్గా ఇంతకుముందు కొన్ని విలేజెస్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడైతే జరిగాయి అక్కడికి వెళ్ళినప్పుడు విలేజెస్ మాకు అంత కోఆపరేట్ చేయలేదు. బట్ ఇప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కావచ్చు, ఇలా జరిగి ఉండొచ్చు, ఇలా చేయొచ్చు అని చెప్పి కావచ్చు, వాళ్ళకి మాకు కావాల్సిన ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేయడంలో కావచ్చు, వీటన్నిటిలో అక్కడ ఉన్న పబ్లిక్ చాలా హెల్ప్ చేశారు. సో వీ రియలీ థ్యాంక్ ఫ్రమ్ శ్రీకాకుళం పోలీస్. బట్ అట్ ద సేమ్ టైం ఒక డిఆర్ వలస విలేజ్ అనే కాదు, మిగిలిన విలేజెస్లో టెంపుల్స్, మసీదులు, చర్చిలు ఎక్కడైతే ఉన్నాయో వీళ్ళందరికీ మన రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ కావచ్చు, అక్కడ ఉన్న పూజారులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఒకసారి వెరిఫై చేసుకోవాలి మీరు. ఎందుకంటే అది పోలీస్ వచ్చి చేసే విషయం కాదు అది. ఎందుకంటే మనకు అందులో ఇన్వాల్వ్ అయితే మళ్ళీ అది రిలీజియన్ ఆ రైట్ని వైలేట్ చేసినట్లు అవుతుంది. సో దయచేసి వెరిఫై చేసుకొని ఇలాంటి వ్యక్తులు ఎక్కడైనా ఉన్నా కూడా మీరు దయచేసి మార్చుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. దీంతో పాటుగా మనకి లాస్ట్ టైం కూడా మనం చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నాము, ఈ టెంపుల్లో కూడా సీసీటీవీ లేదు. ప్రతిసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. టెంపుల్ చాలా పెద్దది, ఆ టెంపుల్ దగ్గర ఫండ్ ఉంది, దానికి ఒక కమిటీ ఉంది, విలేజ్ మొత్తం ఉంది, విలేజ్ పంచాయతీ దగ్గర కూడా ఫండ్స్ ఉన్నాయి. బట్ ఒక 2-3 సీసీటీవీస్ పెట్టడానికి ఎందుకు ఆలోచన చేస్తున్నారు అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. పోలీస్ వైపు నుంచి మనం మళ్ళీ మ్యాక్సిమం ఎఫర్ట్ ఎంత పెట్టాలో అంత పెడుతున్నాము. అండ్ పబ్లిక్ కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. మన టెంపుల్స్ కావచ్చు, మసీదులు కావచ్చు, చర్చిలు కావచ్చు, ఈ రిలీజియస్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో దయచేసి వాటి దగ్గర సీసీటీవీ ఫుటేజ్లు పెట్టాలి. సీసీటీవీస్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. దానివల్ల 2 ఉపయోగాలు ఏంటంటే, ఒకటి ఎవరైనా ఇలాంటి అఫెన్స్ చేయాలంటే 1-2 సార్లు ఆలోచన చేస్తారు. రెండోది ఒకవేళ జరిగినా కూడా మనకు కనుక్కోవడం అనేది ఈజీ అవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే శ్రీకాకుళం టౌన్లో చర్చెస్ పైన ఎవరైతే కొద్ది రోజుల క్రితం రాశారో ఆ వ్యక్తిని మనం ఇమీడియట్గా పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ ఉంది కాబట్టి ట్రేస్ చేయడం ఈజీ అయింది. అదే జలుమూరులో జరిగిన ఇన్సిడెంట్కి మనకి సీసీటీవీ ఫుటేజ్ లేదు కాబట్టి టెక్నికల్ ఎవిడెన్సెస్ ఇవన్నీ తీసుకొని చేయడానికి మనకు ఆల్మోస్ట్ 2-3 వీక్స్ టైం పట్టింది. సో దయచేసి మన రిక్వెస్ట్ ఏంటంటే ఈ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో, టెంపుల్ కమిటీస్ ఎవరైతే ఉన్నారో 1-2 సీసీటీవీస్ పెట్టుకోవడం అనేది పెద్ద కష్టమైన విషయం కాదు. అన్ని చోట్లకి వచ్చి మనకి ఇప్పుడు టోటల్గా రిలీజియస్ ప్లేసెస్ 3,300 పైన ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి. అన్ని చోట్ల పోలీసే పెట్టాలంటే కష్టం అవుతుంది, ప్రాక్టికల్గా అవ్వదు. అంత ఫండ్ మన దగ్గర కూడా ఉండదు. మ్యాక్సిమం మన దగ్గర నుంచి గవర్నమెంట్ నుంచి లేదా పోలీస్ నుంచి ఎంత ఫండ్ ఉందో అదంతా యూటిలైజ్ చేస్తున్నాం. ఇది కాకుండా మనకి పబ్లిక్ సపోర్ట్ కావాలి. సో మీ దగ్గర ఉన్న కమిటీస్ ఎవరైతే ఉన్నారో మన దగ్గర ఉన్న ఫండ్ తోటి దయచేసి సీసీటీవీస్ పెట్టాలని చెప్పి మనం ఇక మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏదైనా ఉంటే అడగచ్చు.